Hi friends, welcome to Electrical Explanations. Solar power plant erection installation commissioning కు మెటీరియల్స్ టూల్స్ ట్యాకిల్స్ ఏమేమి యూజ్ చేస్తాము అనే దాని గురించి సిరీస్ రన్ అవుతుందిగా ఆ సిరీస్లో టూల్స్ గురించి వాళ్ళ డిస్కషన్ టూల్స్లో మనకు బేసిక్గా ఎటువంటి టూల్స్ యూజ్ చేస్తామనే దాంట్లో ఇవాళ డ్రిల్లింగ్ మిషన్ అనేది బేసిక్గా మీ అందరికీ తెలుసు బోష్ కంపెనీ కూడా మేము మేజర్గా యూజ్ చేస్తాం, నార్మల్ కంపెనీస్ కూడా యూజ్ చేస్తాము. ఆ బోష్ కంపెనీలో మేము 2 types ఆఫ్ హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్స్ అని చెప్పాం కదా. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్, నెక్స్ట్ వన్ వచ్చేసేమో మెటాలిక్ హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్. ఈ హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్ వచ్చేసి బేసిక్గా ఇది వాల్స్ హోల్ చేయడానికి, ఏదైతే సివిల్కి సంబంధించిన వాటిని హోల్స్ చేయడానికి డ్రిల్ బిట్ ఉపయోగించి యూజ్ చేస్తాం. బేసిక్గా యాంకర్ బోల్ట్స్ హ్యాంగింగ్స్ చేయడానికి గురించి యూజ్ చేస్తాము ఈ డ్రిల్లింగ్ మిషన్ని. దీనికి డైరెక్షన్ ఉంటుంది, క్లాక్ డైరెక్షన్, యాంటీ క్లాక్ డైరెక్షన్. ఓపెన్ చేయడానికైనా హోల్ బయటికి క్లోజ్ చేయడానికైనా ఏదైనా టైట్నింగ్కి ఉపయోగపడుతుంది సమ్ సిచ్యువేషన్. బేసిక్గా ఇది వచ్చేసి మెటాలిక్, ఇది ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఇక్కడ క్లాక్ డైరెక్షన్, యాంటీ క్లాక్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. దీన్ని మేజర్గా యూజ్ చేసేది ఎక్కడంటే మన సోలార్ ఫీల్డ్ మీద ప్రొఫైల్స్ ఫిక్స్ చేసేటప్పుడు కావచ్చు, వాక్వేస్ ఫిక్స్ చేసేటప్పుడు అయినా యూజ్ చేస్తాం. ఈ బిట్కు మనకు ఈ స్క్రూ ఇలా ఫిక్స్ చేసుకుంటాము. మ్యాగ్నెటిక్ ఇలా ఉంటుంది స్క్రూ, అలానే పట్టుకొని ఈ స్క్రూని మనం ఈ బిట్ని ఇలా ఫిక్స్ చేసుకొని మనం ఇలా ఆన్ చేస్తే మనకు ఎక్కడంటే అక్కడ ఈ డైరెక్ట్ ఈ సెల్ఫ్ థ్రెడ్ స్క్రూస్ని మనం ఫిక్స్ చేయొచ్చు ఈ బిట్టు ద్వారా ఈ డ్రిల్లింగ్ మిషన్లో. దీన్ని హోల్స్ వేయడానికి కావచ్చు, మెటాలిక్ ఏదైనా హోల్స్ మిస్ మ్యాచ్ అయితే అక్కడ అలాంటి సిచ్యువేషన్స్లో బేసిక్గా మెటాలిక్ డ్రిల్లింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తాము. ఈ 2 types ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్స్ మేము బేసిక్గా బోష్ కంపెనీని ఎక్కువ యూజ్ చేస్తాము. అదర్ కంపెనీస్ కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ వీడియో కోసం